నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ప్రజాప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుపైనే మంజూరు చేశామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ సెంటర్ల ద్వారా అధిక శాతం వడ్ల కొనుగోలు జరిగిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళలు రాజకీయాలతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. గత కేసీఆర్ దేశంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇట్లా చేస్తలేరు. ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా 10 లక్షల క్వింటాల ధాన్యము ఈ ఒక్క భువనగిరి నియోజకవర్గంలో ఉన్నారంటే చిన్న విషయం కాదు. దానితోటి మీకు దాదాపు 2 కోట్ల కమిషన్ మీరు సంపాదించుకున్నారంటే నేను వింటుంటే నాగిరెడ్డి గారు చెప్తుంటే అరే ఇంతగా చేస్తున్నారు అని చెప్పి అనిపించింది. మా శివారెడ్డి కూడా మా మహిళా సోదరిమణి మరి వాళ్ళ ఐకేపీ సెంటర్ కమిషన్ తోటి వాళ్ళు 8 ఎకరాలు ఆ గ్రామ పెద్దల సహకారంతో కలుపుకొని 8 ఎకరాలు కొనుక్కొని ఒక మోడల్ ఐకేపీ సెంటర్ లాగా శివన్నగూడెం అంటే ఎక్కువ ఓట్లు పండేది శివన్నగూడెం, శివారెడ్డిగూడెం, పోచంపల్లి మండలం. మరి అక్కడ ఒక ఐకేపీ సెంటర్ ద్వారా భూమి కొని ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా చేస్తున్నారంటే ఇది గొప్ప విషయంగా భావించాలి. ఇది మహిళలతోటే సాధ్యమని సందర్భంగా చెప్తున్నారు. అంటే ఆ విధంగా పొదుపు చేస్తున్నారు, ఆ విధంగా సిన్సియర్ ఉంటున్నారు. బ్యాంకులు కూడా ఏం చెప్తున్నాయి, అప్పులు తీసుకుంటే 99.5% మహిళలు అప్పు మొత్తం కట్టేస్తారు. అంటే దాదాపు 0% డిఫాల్టర్స్ ఉన్నారు. 100% మీరు అప్పు తిరిగి ఇస్తున్నారు. అందుకని మిమ్మల్ని బ్యాంకు నమ్ముతున్నాయి, ప్రభుత్వం కూడా నమ్ముతుంది. మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఈరోజు చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే గొప్ప విషయం అని చెప్తున్నా. అయితే ఇక్కడితో మనం ఆగుతలేదు. వడ్ల కొనుగోలు దగ్గరనో లేకపోతే ఇక పోల్ట్రీలో లేకపోతే ఫిష్ అక్కడ ఆగుతలేదు. అంటే అవన్నీ కూడా అవసరమైనవి. ముద్దిరెడ్డిగూడెం మాకు ఇంతకుముందు మా సోదరు చెప్పింది, ముద్దిరెడ్డిగూడెంలో రోహిణి ఆడ ఏది మొబైల్ ఫిష్ అవుట్లెట్ 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఆమెకు మరి నెలకు 60,000 వస్తున్నాయి, నెలకు 90,000. మా ఇక్కడ మా జీతాల కంటే ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. సో చిన్న విషయం కాదు. మరి అట్లా బీబీ నగర్లో మిల్క్ పార్లర్ పెడితే వాళ్లకు రోజు 3,000 వస్తున్నాయి. అంటే దాదాపు 1,00,000 రూపాయల స్థాయికి ఎదిగిరు. సో అంటే ఆ విధమైన కార్యక్రమం మీరు చేస్తుంది. మరి ఇక్కడ కూడా ఆగిపోలే, మీకు బస్సులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నారు. బస్సులు మన దగ్గర రాలే, కలెక్టర్ గారికి రాలే కదా. నెక్స్ట్ ఫేజ్లో మనకు వస్తాయి. కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయి ఇంట్రెస్ట్ తీసుకొని బస్సులో కూడా మాకు బస్సులు కావాలని వారు కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. బస్సులు తీసుకొచ్చే కార్యక్రమం అవుతుంది. అంటే మీరే బస్సులు నడుపుకుంటారు, మీకు లీజ్ ఇస్తారు, మీరు ఆ బస్సులు నడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. పెట్రోల్ బంకులు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది. మహిళా శక్తి క్యాంటీన్లు కలెక్టర్ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నాం, అంతటా కూడా నడుపుతున్నాం. మరి ఇవే కాకుండా కరెంట్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. అసలు కరెంట్ సంగతి అయితే 30 ఏళ్ల కింద కరెంటు లేని పరిస్థితులు ఉండే. కరెంట్ ఎట్లా తయారు చేస్తారో తెలియదు. ఈరోజు కరెంటు తయారు చేయడానికి సోలార్ పవర్ ప్లాంట్లు మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే చిన్న విషయం కాదని చెప్తున్నాను. సోలార్ పవర్ ప్లాంట్ నేను ఒక ఇంజనీర్ కాబట్టి నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినా. సరే, ఓ ఇంజనీర్ కావాల్సిన అవసరమే కాదు, ఇంతో డబ్బు ఉండాలి, ఆలోచన చేయాలి. నేను ఒక సోలార్ పవర్ ప్లాంట్ పెట్టగలిగిన నాకు సూర్యాపేటలో కందగట్లలో ఉన్నది. ఈరోజు మీరు కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టగలుగుతారు. మండలానికి 1 కంపల్సరీ భువనగిరి నియోజకవర్గంలో పెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. దానికి సంబంధించిన ప్రోత్సాహం మరి ప్రభుత్వం నుంచి ఉంటుంది. దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్ కానీ దాని మీద కూడా మరి పూర్తి స్థాయి ప్రయత్నం మేము అధికారులం అందరం కలిసి కలెక్టర్ గారు కలిసి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది, మీ మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. అంటే ఏది కూడా పెద్ద విషయం కాదు, అన్ని చేయగలుగుతాం. ఈ దేశం ముందు పోతుంది. ఈ దేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే ఎక్కువ జీడిపి ఉన్న దేశం అంటే భారతదేశం. దాదాపు 7% జీడిపి తోటి 6.7 ఏదో ఉంది, ఆ జీడిపి తోటి పోతుందంటే గొప్ప విషయం. అందులో తెలంగాణ
12% జీడిపితో తోటి మరి పోతుందంటే ఇక తెలంగాణ రాష్ట్రం గొప్పగా పోతుంది. మరి అట్లాంటి తెలంగాణలో మహిళలు సాధించలేరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ముందు పోదామని చెప్తున్నారు. 2027 2047 వరకేమో $3 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని అంటున్నాం. వచ్చే 5 సంవత్సరాలల్లా మరి దాన్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేద్దామని చెప్పి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయే ఆలోచనలు జరుగుతున్నాయి. అందులో మహిళలు ముందుండాలని చెప్పంటున్నాం. మీరు ఈరోజు రాజకీయంగా కూడా రిజర్వేషన్స్ 1/3 మీకే వస్తాయి. మొన్న ముఖ్యమంత్రి సీఎం గారు కూడా ఏమన్నారు, మీకు వచ్చే డీలిమిటేషన్లో 153 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. ఈ రాష్ట్రంలో 153 ఎమ్మెల్యేలు ఉంటే 51 మహిళలకు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 51 ఎందుకు 60 చేద్దాం, వాళ్ళకు ఇంకో 9 పెంచుదా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ విధంగా ప్రతి దాంట్లో మహిళలనే ముందు పెడుతుండ్రు. అవునా కాదమ్మా? ఈ ప్రభుత్వం మీకు మిమ్మల్ని మొదటి స్థాయిలో పెట్టే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎక్కడ మొదటి ఆలోచన మీకే చేస్తుంది. ఇందిరమ్మలు వస్తే మీ పేరే, పెట్రోల్ బంకులు అంటే మీ పేరే, ఏది వచ్చినా అట్లాంటి ఆలోచన మహిళలకు. ఎందుకంటే సంసారం బాగుపడాలంటే ఆ ఇంటి మహిళ గట్టిగా ఉంటే ఆ సంసారం బాగుపడుతుంది. మరి ఆ ఊరు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలంటే మహిళలు ముందు స్థాయిలో ఉండాలనే ఆలోచన ఈనాటి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు రాజకీయంగా ఎదగాలి. వచ్చే ఎలక్షన్లలో 60 మంది ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఆల్రెడీ స్థానిక సంస్థల్లో 1/3 రిజర్వేషన్ 50%, 50% లేడీస్ 50%, సగానికి సగం మహిళలే ఉన్నారు. సో ఇది స్థానిక సంస్థలలో సర్పంచులు, ఎంపీటీసీలలో సగం మన మహిళలకే ఉన్నాయి. సో ఆ విధంగా ఎక్కడ వెనక్కిపోకుండా మరి పురుషులకు వ్యవసాయం చూసుకుంటారు, వాళ్ళు వ్యవసాయం చెప్తారు, ఇంకా మీరే పనులు చూసుకుంటారు. మీరు ముందుండి రాజకీయాలలో రావాలి, వ్యాపారాలలో రావాలి, అన్నిట్లో ముందుకు పోయే స్థాయిలో మీరు ఆలోచన చేయాలి. కళలు కనాలి అంటారు చూడు, కళలు కనాలి, ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలో నిర్ణయం చేసుకొని ఆ పనులు చేసుకుంటూ ముందుకు పోతే తప్పకుండా మీరు సాధించగలుగుతారన్న సందేహం లేదు. ఈ ప్రభుత్వం జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని అక్షర గార్డ్ ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలను దేవరుప్పల మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న 95 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చినాక అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నామని, ఇందిరమ్మ అంటేనే మహిళలకు అభిమానమని, ఇంకా 2 విడతలలో ఇండ్లు వస్తాయని, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలని, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్తుంది. మరి ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని, గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాటి సురేష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరామ్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, భూక్యా సజ్జన్, కాడబోయిన గణేష్, మహమ్మద్ గులాం రసూల్, యూత్ మండలం అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు కొంగరి ఉమేష్, మండల నాయకులు బోనగిరి యాకస్వామి, ఓడపల్లి రవి, తోటకూరి పాండుకృష్ణ, రామచందర్ నాయక్, రెడ్డి రాజుల రమేష్ తదితర మండల నాయకులు, ఆయా గ్రామాల అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి రేషన్ కార్డులు వస్తే మళ్ళీ ఇట్లనే దేవరుప్పల మండలంలో మళ్ళీ పెట్టుకుందాం. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. రేషన్ కార్డులు వస్తే ఇవే కాదు, ఏమైనా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకం ఆ రోజు మాట ఇచ్చిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాం. ఇక్కడ అక్కలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. వడ్డీ లేని రుణాలు అయితే వస్తూనే ఉంది. వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. దేవరుప్పలకి బస్సు కూడా వచ్చింది. బస్సు వచ్చింది మహిళా సంఘాలకి. అంటే ప్రభుత్వమే బస్సులు కొని అవి మీ పేరు పైన ఆర్టీసీ వాళ్ళకి అద్దెకిచ్చి వచ్చేది మీకు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు. ఇదే కాదు, సోలార్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మహిళలకి పెట్టియడం జరుగుతుంది. క్యాంటీన్స్
పెట్రోల్ బంక్స్, ఇక్కడ పెట్రోల్ బంక్ ఇంకా మన దగ్గర రాలేదు, కొన్ని చోట్ల వచ్చినాయి. అంటే మహిళలని ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ చేయాలి, అట్లయితేనే ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మహిళలందరూ లక్షాధికారులు కోటీశ్వర్లు కావాలన్న ఆలోచనతోటి, సరే కోటీశ్వర్లను పక్కన పెడితే మరి మహిళలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏం చేస్తుందో అందరూ కూడా చూస్తున్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ వార్డ్ మెంబర్లని, సర్పంచ్లని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని గెలిపించుకుంటారా? మరి గెలిపించుకుంటారా? గెలిపిస్తారా? గెలిపిస్తారు మీరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. 6 మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. అది అందరూ కూడా గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సృష్టించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సమైక్య సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అందిస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గ పరిధిలోని 618 మహిళా సమైక్యలకు 58,24 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, 4,255 మహిళా సమైక్య గ్రూపులకు మంజూరైన 11,08 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ఆయా గ్రూపులకు అందజేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన 5 మహిళా సమైక్య సంఘాల కుటుంబాలకు 12,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ చెక్కులను అందించామన్నారు. గంజా, ఎరాయిడ్, డ్రగ్స్, కొకాయికి సంబంధించిన మత్తు పానీయాలకు అలవాటు పడి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. మీరు నమ్ముతున్న పిల్లల మీద నమ్మకాన్ని వమ్ము చేస్తా ఉన్నారు. వమ్ము చేయకుండా అనవసరమైన దారులు పడతా ఉన్నారు. దయచేసి ప్రత్యేకంగా మనీ చేస్తా ఉన్నారు. దాని పూర్తి స్థాయిలో అరికట్టే విధానాన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని మన పిల్లలను చక్కటి దారిలో నడిపించే బాధ్యత తల్లిపైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ విధంగా మీరందరూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మీరందరూ గ్రూప్ ఒకరి చొప్పున వచ్చి ఈ చెక్కులు అంతా తీసుకోవడానికి వచ్చినందుకు అధికార బృందానికి, వేదిక పైన ఉన్న వారందరికీ, ముఖ్యంగా మా కలెక్టర్ గారు ఫస్ట్ మీటింగ్ మా కాన్ఫరెన్స్ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న షిగాజీ కంపెనీలో 15 రోజులుగా రాత్రి పగలు కష్టపడి విదేశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల కోసం 50-60 మంది చనిపోయారు. వాళ్ళకి మంచి చెడ్డ చూసుకొని, వాళ్ళు వచ్చిన బంధువులను ఇక్కడ చూసుకొని వారికి న్యాయం చేసే రీతిలో అక్కడ మేనేజ్మెంట్ వారిని ఇక్కడ ప్రభుత్వానికి సరైన రీతిలో సమాచారం ఇస్తూ వారికి న్యాయం చేసిన మన కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా, ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీ ఉన్నది, వారికి న్యాయం చేసినందుకు, కష్టపడి పనిచేసినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక మహిళ ఇంత పని చేసిందంటే చాలా సంతోషం అనిపించింది మాకు. చూస్తే పొద్దుగా 5 గంటలకు 6 గంటలకు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే మా ఇంటి కలెక్టర్ సార్ ఏంటి ఉన్నామంట. 15 రోజులు పనంతా బంద్ చేసి అక్కడే ఉందని. కాబట్టి ఆ విధంగా మీరు అధికార యంత్రాంగం దీన్ని పూర్తి స్థాయిలో చెట్లు తీసుకొచ్చి వారికి అందజేయవలసిందిగా మనవి చేసుకుంటూ, వేదిక పైన ఉన్న వారికి, సభలో ఆశలేని వారికి, అక్కడ లాన్లో ఆశలేని వారందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తల్లిదండ్రులు చూసుకోవాలి అంటే ఎంతో ఆలోచన విధంగా ఉంటది అనే రకంగా మహిళలకు ఏది ఇచ్చినా కానీ ముందు తీసుకుపోయే ఉద్దేశంతో ఈరోజు బ్యాంక్ లింకేజ్ కింద 50 కోట్లు మన పటాన్చెరు కాన్ఫరెన్స్ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంట్రెస్ట్ విషయంలో తీసుకుంటే 12 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మీరు అందరు కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇండ్ల విషయమైనా మీకే ఇస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము రాబోయే రోజుల్లో 33% పార్లమెంట్ బిల్ పాస్ చేసి మీ అందరికీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా తీసుకురావడానికి ప్లాన్ చేస్తా ఉన్నది. అది 2029 వస్తా ఉన్నది. అదేవిధంగా 50%
మీకు ఎదగాలనే ఉద్దేశంతో లోకల్ బాడీలో పెట్టడం జరిగింది. ఒకటే ఉద్దేశం ఏంటంటే అమ్మకు డబ్బులు ఇస్తే ఎక్కడ ఖరాబ్ కాదు, అమ్మ పేరు మీద ఇల్లు ఇస్తే అమ్మ పేరు మీద ఉంటుంది, భర్త పేరు మీద ఇల్లు ఇస్తే ఆయన తాగి ఎక్కడో అమ్ముకుంటాడు, ఏదో సైన్ చేస్తాడు భయంతో మీకు ఇస్తా ఉన్నారు గొప్పతనంతో. అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకేజీలు లీకేజ్ ఉన్నాయా, ఎన్ని వడ్డీలు, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో 6,000 మంది ఉన్నారు. ఏ బ్యాంక్ పోయినా కానీ ఏ మేనేజర్ అడిగినా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఎక్కడ డిపాజిట్ లేరు. మీ గ్రూప్ లో 10 మందిలో ఒక్కరు కట్టకున్నా కానీ మీరు క్లబ్ చేసి అమౌంట్ కడుతున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 2014 కన్నా ముందు 20,000 కోట్లు ఉండే భారతదేశంలో ఇప్పటికీ 9 లక్షల కోట్లతోని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దేశం మొత్తం మీద ఇస్తా ఉన్నారంటే అది మీ గొప్పతనం. నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఏదైతే మీరు డబ్బులు తీసుకుంటా ఉన్నారో ప్రతి మనిషి ఆలోచన చేసుకొని ఏదైనా ఒక బిజినెస్ చేసి బిజినెస్ గా ట్యాక్స్ తీసుకొని పోవాలని నా సూచన చేస్తా ఉన్నా. చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే సెంట్రల్ గ్రో లేదా బ్యాంక్ లో లోన్ రాగానే వేరే ఇంటికి ఇచ్చి భర్త చెప్పకుండా డబ్బులు ఇచ్చి చాలా దురిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా చేయకుండా ఒక 60,000 కోట్లు 60 కోట్లు మీకు ఇస్తా ఉన్నారంటే నెలకు ₹1,00,00,000, నెలకు ₹1,20,00,000 మీకు ఫ్రీ వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదన్నా ఒక ఆలోచన తీసుకొని ముందు పోతే మీకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో దానిలో కూడా సబ్సిడీ వస్తుంది. ఆడపిల్లలు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. స్టేట్ సబ్సిడీ, సెంట్రల్ సబ్సిడీ వస్తుంది. దాన్ని ఆలోచన తీసుకొని ముందుకు పోవాలి. అదేవిధంగా మీ అందరూ చాలా మంది మీ పిల్లలు చదువుతూనే ఉన్నారు, అందరు డిగ్రీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారంటే 18 ఇయర్స్ కాకుండా 21 ఇయర్స్ కు మ్యారేజ్ చేయాలని ప్రపోజల్ కూడా రాబోతా ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయి ఉంటే డిగ్రీ వరకు కంపల్సరీ చదివిస్తా ఉంటారు. ఒక్కసారి డిగ్రీ వరకు అమ్మాయి చదివి అంటారు. రాబోయే రోజుల్లో భర్తకు ఏదైనా మ్యారేజ్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ డిగ్రీ వరకు చదివిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఆమెనే నేర్పించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది బిల్లు రాబోతా ఉన్నది. మహబూబ్ రెడ్డి గారికి అలానే వేసినాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది మనం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెట్టుకుంటున్నాము. ఇది ఒక సంబరాలు అనేది ఎందుకు పెట్టినామంటే గత 1.5 years ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళలు ఎంతో అచీవ్ చేసుకున్నారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు చాలా అచీవ్మెంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఈరోజు మనము స్పెసిఫిక్గా వడ్డీ లేని రుణాలు చెక్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. మొత్తం జిల్లాలో మనకి 20 కోట్లు వడ్డీ లేని రుణాలు మనము ఈరోజు డిస్పర్స్ చేసుకోగా ఇక్కడ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మనము దాదాపు జిహెచ్ఎంసి, డిఆర్డిఓ అండ్ అలానే మెక్మా గ్రూప్స్ కి సంబంధించిన చెక్కులు ఆల్మోస్ట్ ఒక 20 crores వస్తుంది. 20 crores ఇక్కడ ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే సర్వ్ నుంచి ఈ మధ్య ప్రమాద బీమా అనేది ఒకటి ఇస్తున్నారు. అలానే డెత్ ఇన్సూరెన్స్ కింద కూడా సపరేట్ చెక్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనకి బ్యాంక్ లింకేజ్ టార్గెట్స్ ఎప్పుడు కూడా ఉండేవే, కానీ ఈసారి అచీవ్మెంట్ అనేది చాలా వరకు ఇప్పటి వరకు ఒక 200 crores వరకు డిస్బర్స్మెంట్ అనేది బ్యాంక్ లింకేజ్ కింద చేసుకోవడం జరిగింది. శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్ వీటన్నిటి ద్వారా ఎన్నో ఎంటర్ప్రైజెస్ ఈ మధ్య మహిళలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ మనము జిల్లాలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అనేటివి ఏర్పాటు చేసుకున్నాము. ఒక పెట్రోల్ పంప్ కూడా ఏర్పాటు చేసుకొని దాదాపు 5 లక్షల వరకు ప్రతి వారం వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేలాగా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మనకి పిఎం కుసుమ్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా 2 sites ఏర్పాటు చేసుకుని త్వరలోనే అవి కూడా మనం ప్రారంభించుకుంటున్నాం. ఇవే కాకుండా చాలా మంది మహిళలు ఈ మధ్య లోన్స్ ఏవైతే తీసుకున్నారో మీరందరూ మంచిగా ట్రైనింగ్ పొంది ఎంటర్ప్రైజెస్ రూపంలో ఒక బిజినెస్ మోడల్గా మీరు సక్సెస్ అవ్వాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం ఉంది. ఈరోజు ఎంతో మంది ఆల్రెడీ మీ ప్రోడక్ట్స్ డిస్ప్లేకి పెట్టుకున్నారు. ఇదే కాకుండా ఫ్యూచర్లో మీకు కావాల్సిన ట్రైనింగ్ అందించి కరెక్ట్గా మార్కెటింగ్, దానికి బ్రాండింగ్ ఎట్లా చేసుకొని మంచి ప్రాఫిట్స్, లాభాలు ఎలా పొందాలి అనేది కూడా డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి మీకు సాయం చేస్తాము. మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి ప్రాఫిట్స్తో మీకు సేల్ అయ్యేలాగా కూడా మనము ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇదే కాకుండా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్లో కూడా మీరు చాలా ఒక పెద్ద ఎత్తున ఒక రోల్ పోషించి ప్రతి స్కూల్లో కావాల్సిన రిపేర్స్ ఈ రోజు మీరు
చేశారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రన్ అయిన వల్ల ఈరోజు కేజీటీవీలో కావాల్సిన రిపేర్స్ అవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో జరగాల్సిన రిపేర్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్లో జరగాల్సిన రిపేర్స్ అన్నింటినీ కూడా ఏఐటీసీ కమిటీస్ ద్వారానే ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనేది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. ఇదే కాకుండా యూనిఫామ్స్ కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్గా 100% యూనిఫామ్స్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలకందరికీ కూడా మీరు కుట్టి ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు 2 కోట్లు చెక్స్ ద్వారా మీకు అందరికీ కూడా త్వరలోనే ఈఆర్ అమౌంట్ కూడా డిస్బర్స్మెంట్ కోసం గవర్నమెంట్ నుంచి బడ్జెట్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తాను. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నందు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎంఈఓ దారాసింగ్, ఎస్ఐ శ్రీకాంత్, పాఠశాల హెడ్ మాస్టర్ సరస్వతితో కలిసి పాల్గొని మాట్లాడుతూ బాలికలకు సామాజిక అంశాలు, చదువుల ప్రాముఖ్యత, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, ఆకర్షణల, బాలికలకు దృఢ సంకల్పం, మానసిక ధైర్యం, వేధింపులపై ఫిర్యాదు చేయడం అంశాలపై అవగాహన కల్పించారు. బాలికలు మానసిక సంకల్పము, మానసిక దృఢత్వం, మానసిక ధైర్యం కలిగి ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కొని నిలబడాలన్నారు. ధైర్యంగా డయల్ 100 షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. బాలికల, మహిళల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరంగా పనిచేస్తుందని అన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలో బాలికలు వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని, వీటిని పరిచయస్తులో అపరిచితులో మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడతారని తెలిపారు. మహిళా పోలీసు సిబ్బంది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. పోలీస్ కళా బృందం సభ్యులు సోషల్ మీడియా ప్రభావం, వేధింపులు నిర్మూలించడంపై సాంస్కృతిక, జానపద పాటలతో అవగాహన కల్పించారు. ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకుంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దేనికోసం ఉంది అనేటువంటి క్వశ్చన్ మనకు రావాలి. అందరూ ఏం చేస్తుంటారంటే ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మనలాంటి వెనకబడినటువంటి ఏ సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి విద్యార్థులు కొంచెం అధైర్యంతో ఉంటారు. ఎందుకో అధైర్యం అంటే వేరియస్ కారణాల వల్ల కావచ్చు, వాళ్ళ సామాజిక వెనకబడతనం కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నటువంటి వివరాలను బట్టి కావచ్చు. కొంచెం మాట్లాడదామని అంటే వాళ్ళకు కొంచెం, మీ అందరికి అట్నే ఉంటుందా? ధైర్యంగా ప్రశ్నించే తత్వం ఉంటుందా మీలో? ఉంటుందా? మాట్లాడతారా మీ టీచర్ తోటి ఫ్రీగా, ఫ్రెండ్లీగా మెలుగుతారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోగలుగుతారా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీకు దగ్గరగా అమ్మ నాన్న ఎవరు అంటే మీ టీచరే. మిమ్మల్ని కన్నా అమ్మ నాన్న మీ ఇంటి దగ్గర ఉండి మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు కలలు కంటురు. ఏం కలలు కంటురు? నా పిల్ల, నా అమ్మాయి స్కూల్లో ఫలానా హాస్టల్లో చదువుకుంటుంది, మంచి జ్ఞానాన్ని సంపాదిస్తుంది, భవిష్యత్తులో ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావడానికి, వాళ్ళ కుటుంబాన్నే కాదు సమాజాన్ని కూడా ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి మా అమ్మాయి అక్కడ కష్టపడుతుంది, మేము కూడా ఇక్కడ కష్టపడి ఆమెకి చేదోడు వాదోడుగా ఉంటాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ హెడ్ మాస్టర్ చేతిలో, ఈ ఉపాధ్యాయుల చేతిలో పెట్టిపోయారు. మరి మీకు ఏమైనా భయం అవుతుందా? లేదు కదా. ఇంటికి పోదామనో ధ్యాస ఉందా? ఉన్నప్పటికీ మనకు ఫెస్టివల్స్ వస్తాయి, సెలవులు వస్తాయి, ఆ రోజు పోదాం. కానీ మన అంతా కూడా మన అమ్మ నాన్న రోజు వారి కూలి చేసో, వ్యవసాయ పనులు చేసో, లేదా ఇంకేదో ట్రాక్టర్ తోలో, ఇంకేదో తోలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించినారు. దేనికోసం పంపించారు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక తాత ఈరోజు ముసలిగా అయిపోయాడు. ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, యువకుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక కలగన్నాడు అనమాట. ఏమని కలగన్నాడంటే, ఒక మొక్కను నాటుదాము అని కలగన్నాడు. మొక్కను నాటి ఆ మొక్క అనేది నాటేటప్పుడు ఎవరికైనా దేనికోసం నాటడం, ఉట్టిగానే ఏ లక్ష్యం లేదు. శ్రీ చండికాంబ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో నేడు వరుణయాగం పూజలు నిర్వహించారు అఖిలపక్షం నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శ్రీ చండికా సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణయాగం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు గంగుల శ్రీనివాస్, మోత్కూరి ఐలయ్య, ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు లేక పాడి పంటలు ఎండిపోతున్నాయని గ్రహించిన గ్రామస్తులు వరుణయాగం చేయడానికి
నిర్ణయం తీసుకున్నామని అన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఒక్క బిందె నీళ్లతో లింగంపై అభిషేకం చేయాలని, వర్షం పడేంత వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజేందర్ రెడ్డి, శ్రీనివాస్, స్వామి, రాజు, నరసింహులు, చాడా రాజు, ప్రధాన అర్చకులు సోమయ్య, గంగయ్య, చందు తదితరులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః. మంగళ కర్పూర నీరాజనం దర్శయామి శ్రీమన్ వరదో భవంతు. మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనులు నిలిపివేయాలని హైడ్రాకు వ్యతిరేకంగా ఆందోళన. కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టిన సియేట్ లేఅవుట్ మారుతీనగర్ వాసులు. చెరువు, ఎఫ్టిల్, బఫర్ జోన్లను పూర్తి స్థాయిలో సర్వే చేపట్టే వరకు పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు. అయినా తమ ఫ్లాట్లలో హైడ్రా అధికారులు పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్లాట్ల యజమానులు. అశ్వరావుపేట నియోజకవర్గంలో అశ్వరావుపేట హెడ్ క్వార్టర్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అశ్వరావుపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నతాధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావడం జరిగింది. ఏవైతే ఈ అశ్వరావుపేటను ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి
దాని మీద జస్ట్ 300 to 250 మీటర్స్ దూరంలో ఉన్న టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్రా చేసుకునే సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని, దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కొత్త మున్సిపాలిటీ అశ్వరావుపేట పట్టణాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారి చొరవతో, స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అన్ని మౌలిక వసతులతో కూడుకున్న సుందరి పట్టణంగా తీర్చిదిద్దుదని అయితే మీకు తెలియజేస్తాను. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.